నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనం శ్రీజ గారి దగ్గర ఉన్నాం. శ్రీజ గారు టారో కార్డ్ రీడర్, అలాగే క్రిస్టల్ ఎక్స్పర్ట్, అలాగే ఆర్ఆర్ రీడర్ కూడా. ఆర్ఆర్ రీడర్ అలాగే హీలర్. దీనికి సంబంధించి ఎటువంటి ఆహ్, దీంట్లో క్యాడర్లు ఉన్నాయి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీజ గారు. నమస్తే శిరీష. టారో రీడింగ్స్, అలాగే క్రిస్టల్స్, అలాగే ఆరా, దీనికి సంబంధించి ఎటువంటి ఏ, మీరు చేయగలుగుతారు? అసలు క్రిస్టల్స్ ఎలా మనకి హీల్ అవుతాయి మన బాడీకి, అలాగే ఆరాకి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి? ఇది మా ప్రేక్షకులకు తెలియజేయడం కోసం ఈరోజు మేము మీ దగ్గరికి వచ్చాం. ఓకే శిరీష, మనం ఫస్ట్ టారోతో స్టార్ట్ చేద్దాం. అసలు టారో మన ఇండియా సబ్జెక్టే కాదు. అవును. మన ఇండియన్స్కి సంబంధించి అసలు ఎలాంటి సంబంధం లేని సబ్జెక్ట్. చాలా మంది ఏంటంటే దీనికి అంటే ఈ ఒరిజినల్ సబ్జెక్ట్ని ఇండియాలో మనకి తగ్గట్టుగా లేకపోతే మన సాంప్రదాయాలకు తగ్గట్టుగా దీన్ని చేంజ్ చేసుకుని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఈ మధ్య కాలంలోనే ఎక్కువ చూస్తున్నాం మనం దీనికి సంబంధించి. ఇండియన్ సబ్జెక్ట్ అయితే కాదు, కానీ దీనికి అనుకూలంగా మార్చి చాలా మంది చెప్తున్నారు. యాక్చువల్గా ఇటలీ, స్పెయిన్, అంటే మన గ్రీస్ కానివ్వండి, ఇటలీ, స్పెయిన్, కంప్లీట్గా ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళు డిజైన్ చేసిన సబ్జెక్ట్ అనమాట. లాంగ్ బ్యాక్, అంటే 1930-40 ఆ టైంలో, లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ ఒక 100 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, సింబల్స్ కానివ్వండి, అంటే 5 ఎలిమెంట్స్కి సంబంధించిన కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, సింబల్స్ కానివ్వండి, అలాగే మన జోడియాక్ సైన్స్, అంటే మన రాసులకి సంబంధించిన సైన్స్ కానివ్వండి, రోజులు కానివ్వండి, నెలలు కానివ్వండి, సంవత్సరాలు కానివ్వండి, ఎంత టైం పడుతుంది అనే దానికి ఒక సింబల్ కాన్సెప్ట్ కానివ్వండి, కొన్ని కలర్స్ కానివ్వండి, కొన్ని కాన్సెప్ట్స్ కానివ్వండి, కొన్ని ఫిగర్స్ కానివ్వండి, అన్నీ కూడా కాలానికి తగ్గట్టుగా. అలాగే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అది ఏ పర్సన్ వల్ల మనకి తప్పు జరుగుతుంది, ఎవరు తప్పు చేస్తారు, వాళ్ళ వయసు ఎంత, ఇలాంటి విషయాలతో పాటుగా మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది, ఒకవేళ మనం టైం బాగాలేదు మనకి ఎప్పటి నుంచి బాగుంటుంది అని తెలుసుకోవడానికి కానివ్వండి, మనకి ఏ బిజినెస్ బాగుంటుంది అని తెలుసుకోవడానికి కానివ్వండి, ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు నాకు ఎలాంటి హస్బెండ్ వస్తారు అని అడిగినప్పుడు కానివ్వండి, లేదా మిగతా విషయాలు ఏది తెలుసుకోవాలనుకున్నా టారో ఒక మంచి గైడెన్స్ లాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే కనుక, శ్రీజ గారు, మీరు ఒక చిన్న 5 ఎలిమెంట్స్ అని చెప్పారు. 5 ఎలిమెంట్స్ అంటే ఏంటి అసలు? 5 ఎలిమెంట్స్ అంటే మనకి ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించిన కొన్ని సింబల్స్ ఉంటాయి, వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన సింబల్స్ ఉంటాయి, అలాగే ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన సింబల్స్ కానివ్వండి, ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన సింబల్స్ కానివ్వండి, ఓకే, మనం అండ్ స్పిరిట్, అలాగే యూనివర్స్కి సంబంధించిన సింబల్స్ కానివ్వండి, దాని సంకేతాలు కానివ్వండి, మనకి ఎప్పుడు ఎలా ఏ రూపంలో ఏ మనిషి, ఏ ఏజ్ వాళ్ళు, ఏ రకంగా, ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు మనకు సహాయపడతారు, ఇలా ప్రతి విషయం, సీజన్ దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి, మనిషి వయసు దగ్గర నుంచి, వృత్తి దగ్గర నుంచి, మన అప్రోచ్మెంట్ ఎలా ఉండాలి, మనం లీగల్గా వెళ్ళాలా, ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళాలా, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వెళ్ళాలా, లేకపోతే మన వెల్ విషెస్ ద్వారా వెళ్ళాలా, ఓకే, అలాగే ఎలాంటి గైడెన్స్తో వెళ్ళాలి, ఏ వృత్తిపరమైన వ్యాపారం చేయగలిగితే, అంటే ఏ వ్యాపారం చేయగలిగితే మనం రాణిస్తాము అనే గైడెన్స్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి సంబంధించిన విషయాలు కూడా మనం టారో అనేది ఒక గైడెన్స్గా తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, మనం యాక్చువల్గా మనం జాతకాలు, అంటే మన తెలుగు సంప్రదాయాల ప్రకారం చూస్తే మనం జాతకాలు చూస్తాము, గ్రహాలు చూస్తాము, ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో న్యూమరాలజీ కూడా చూస్తున్నారు. ఈ సబ్జెక్ట్ చాలా కొత్తది, అంటే మనకు అనుకూలంగా ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు కదా, సో అలానే దీనిలో ఏంటంటే నంబర్ సిస్టమ్ ఉంటుంది, గ్రహాలకు సంబంధించి ఉంటుంది, అలాగే మన రాసులకి సంబంధించి ఉంటుంది, అలాగే ఎలిమెంట్స్కి సంబంధించి పంచభూతాలు, అష్టదిక్పాలకులు, అలాగే రాసులకి సంబంధించి, గ్రహాలకి సంబంధించి, నంబర్స్కి సంబంధించి అన్ని టారోలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దానివల్ల మనం ఏంటంటే ప్రాపర్ ఒక గైడెన్స్ అనేది ప్రతి మనిషికి ఇవ్వగలుగుతాం. వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చారు, ఆయన కొంతమంది వ్యక్తులతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారని అనుకుందాం. సో అలా ఆయన పార్ట్నర్షిప్లో వెళ్ళొచ్చా లేదా, ఓకే, అని తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ స్టార్ట్ చేయగలిగితే ఈయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఈయన అవి ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారా లేదా అనేది కూడా మనం చెప్పగలవచ్చు.
ఓకే. అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా చెప్పగలచ్చు. అంటే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందా బిజినెస్ పరంగా, లేకపోతే ఈయనంతట ఈయనకి ఆ ఎబిలిటీస్ ఉంటే ఓన్గా ఈయనే ఆ బిజినెస్ ని నడిపించుకోగలుగుతారా అనే విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఓకే శ్రీజ గారు. అలాగే ఇప్పుడు ఈ టారో రీడర్స్ చేసేవాళ్ళు, అలాగే ఆరా గురించి మాట్లాడగలిగే వాళ్ళు ఏమన్నా పూజలు అవి ఎక్కువ చేసుకోవాలా ఇంట్లో? ఇప్పుడు మీరున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు నేర్చుకుని? ఇది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ప్రాక్టీస్ అండి. అంటే నేను నేర్చుకోవడం ఎప్పుడో నేర్చుకున్నాను. 2016, 18 లాంగ్ బ్యాకే మనం నేర్చుకునింది కానీ మనం పూజలు ఏంటంటే చేయాలా ఏమన్నా ఇది అంటే నేర్చుకోవాలంటే దీనికి పూజలు లాంటివి సంబంధించి? ఏమి ఉండదు. ఓకే. టారోలో ఏంటంటే రూల్ అంటే చేసేవాళ్ళు కానివ్వండి, టారో గురించి తెలుసుకోవాలి లేకపోతే వాళ్ళ గురించి పర్సనల్ గా వాళ్ళు టారో రీడింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, కొన్ని రూల్స్ పాటించాలి. ఏంటంటే ఓకే. ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. చేసే వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉన్నా అపాయింట్మెంట్ అనేది మనం ముందుగానే తీసుకుంటాం కాబట్టి మినిమం 3 డేస్ నుంచి కూడా మనం ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఓకే. 2, టారో ఎప్పుడైనా టారో రీడర్ చేసే ముందు వాళ్ళ మూడ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కోపంతోనో, బాధతోనో, హెల్త్ బాగాలేకపోతేనో, కుటుంబ సమస్యలు ఉంటేనో, లేకపోతే ఫినాన్షియల్ సమస్యలు ఉంటేనో, ఇలా ఉన్నప్పుడు జనరల్గా మూడ్ అనేది అంటే మన కంట్రోల్ అనేది మన చేతిలో ఉండదు. డిస్టర్బ్ అయిపోయి ఉంటాం. అంటే మన ఎనర్జీ అనేది బ్యాలెన్స్డ్గా ఉండదు. అలా బ్యాలెన్స్డ్గా లేనప్పుడు యాజ్ ఎ టారో రీడర్గా మనం వేరే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వకూడదు. అంటే మనం అక్కడ ప్రాపర్ మైండ్తో లేము, డిస్టర్బ్ అయి ఉన్నాం కాబట్టి అప్పుడు చేయకూడదు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చేయకూడదు. ఏదైనా చాలా ఎక్కువ బాధతో ఉన్నాం, పెయిన్తో ఉన్నాం అన్నప్పుడు చేయకూడదు. ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా ఆ గైడెన్స్ అనేది ఇవ్వలేము, రీడింగ్ అనేది కూడా సరిగా రాదు. మీకెలా ఈ ఇంట్రెస్ట్ వచ్చింది జాగ్రత్తలు దీంట్లో? ఇదండి మీకెలా ఇంట్రెస్ట్ వచ్చింది దీంట్లో? ఎవరు ఇంట్రెస్ట్ చెప్పారు? అంటే ఇప్పుడు మనం నేచర్తో కనెక్ట్ అయిన సబ్జెక్ట్స్తో మనం అనుకుని ఎప్పుడు చేయలేము యాక్చువల్గా. నేచరే అటువైపు మనల్ని నడిపిస్తుంది. ఇది ప్లాన్ చేసుకొని నేను ఈ సబ్జెక్ట్లోకి రావాలి అని నేను అనుకోలేదు యాక్చువల్గా. అది అలా జరిగింది అంతే. ఓకే. ఎస్. అలాగే శ్రీజ గారు, ఇప్పుడు టారో కార్డు రీడింగ్ చేయించుకుంటాము అంటే మన సమస్య ఏంటో దాంట్లో తెలుస్తుందా? సమస్య తెలుస్తుంది, ఆ దానికి సమస్య పరిష్కారం? ఎక్కడ మొదలైందో తెలుస్తుంది, ఎవరు దాని వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు అని తెలుస్తుంది. జనరల్ గా ఏంటంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పటిదాకా సిచ్యువేషన్స్ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు నాకు ఇలా సడన్ గా జరుగుతుందని చాలా మందికి అనిపిస్తుంది. ఓకే. ఇది ఎవరైనా చేయిస్తున్నారా, లేదు అందరూ మన వాళ్ళే అని అనుకుంటాం. అంటే అక్కడ ఎవరిని అనుమానించడానికి మనం సాహసించం, ఎందుకంటే మన దగ్గర క్లూ లేదు అండ్ మనకేమి ఎవిడెన్స్ కూడా ఉండదు వీళ్ళే అని చెప్పి. అంటే బలంగా చెప్పాలంటే ఒకరిని అనుమానించాలంటే సరైన సాక్ష్యం మన దగ్గర ఉండాలి. సో అది కరెక్ట్ కాదు కాబట్టి టారోలో ఏంటంటే మనకి ఏదైనా హాని జరుగుతుంది, లేదా మన మీద ఎవరైనా ప్రయోగాలు చేస్తున్నారు, కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇది కుటుంబ సభ్యులే చేస్తున్నారా, మన వర్క్ స్పేస్లో ఉన్న మన కొలీగ్స్ చేస్తున్నారా, మన ఫ్రెండ్స్ చేస్తున్నారా, మన ఇరుగు పొరుగు వాళ్ళు చేస్తున్నారా, చేస్తే ఆడవాళ్ళ మగవాళ్ళ, ఏ వయసు వాళ్ళు, ఏ వృత్తి చేసే వాళ్ళు ఇది చేశారు అని చెప్పగలగచ్చు. ఇప్పుడు మనకి ఎవరైనా బ్లాక్ మ్యాజిక్స్ అలాంటివి చేసినా దీంట్లో తెలిసిపోతుందండి? టారోలో అసలు బ్లాక్ మ్యాజిక్ చేశారా లేదా అనే విషయం ఫస్ట్ తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్న తర్వాత అది ఎవరు చేశారు, మన ఇంట్లో వాళ్ళు అంటే జనరల్గా మన ఇంట్లో వాళ్ళు ఎవరో చేయరు. చుట్టాల్లో చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్లో ఎవరైనా చేసే వాళ్ళు ఉండొచ్చు, లేదు మనం అంటే పడని వాళ్ళు, మనం అంటే నచ్చలేని వాళ్ళు ఎవరైనా చేస్తారు కాబట్టి. సో అలా ఫస్ట్ అసలు బ్లాక్ మ్యాజిక్ చేశారా లేదా ఆ విషయం తెలుస్తుంది. 100% చేసిన తర్వాత ఎవరు చేశారు, పరిష్కారం కూడా తెలుస్తుందండి. పరిష్కారం అంటే తప్పకుండా ఈ ప్రపంచంలో టారోలేనే కాదు, ఏ సమస్యకైనా ఎక్కడైనా పరిష్కార మార్గం అనేది ఉంది. అలాగే టారోలో కూడా ఇన్ కేస్ అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కొన్ని చాంటింగ్స్ ద్వారా కానివ్వండి, కొన్ని క్రిస్టల్స్ ధరించడం వల్ల కానివ్వండి, లేకపోతే మన హిందూ ధర్మంలో ఉన్న నరసింహస్వామి కానివ్వండి, వారాహి మాతకి సంబంధించిన మంత్రాలు కానివ్వండి, జనరల్గా మంత్ర చాంటింగ్ ద్వారా కానివ్వండి, లేకపోతే కొన్ని గుడుల దగ్గర కొన్ని టెంపుల్స్కి పవర్ఫుల్ ఆలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళటం కానివ్వండి, చేయడం వల్ల కూడా విముక్తి చేసుకోవచ్చు. కొన్ని హోమాల వల్ల కానివ్వండి, మెయిన్లీ నరసింహస్వామిని నమ్మిన వాళ్ళకి కానివ్వండి, నరసింహస్వామికి సంబంధించిన మంత్రాలు చాంటింగ్స్ చేయడం వల్ల కానివ్వండి, లేకపోతే కొన్ని యూనివర్స్కి సంబంధించిన కొన్ని పవర్ఫుల్ మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి. ఆ స్విచ్ వర్డ్స్ మనం జనరల్గా రెగ్యులర్గా చేయటం వల్ల కానివ్వండి, లేకపోతే స్విచ్ వర్డ్స్ ప్లస్ క్రిస్టల్స్ని కూడా కలిపి
మనం ఒక వాటర్ థెరపీ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని మనం స్విచ్ బోర్డ్స్తోని అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే మన మంత్ర సాధన ద్వారా కూడా అనుసంధానం చేసుకొని మనం వాటర్ థెరపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మన మహామంత్రం మీకు తెలిసిందే. సో మనం హరే కృష్ణ మహామంత్రంతో కానివ్వండి, నరసింహస్వామికి సంబంధించిన మంత్రాలు కానివ్వండి, వారాహి మాతకి సంబంధించిన మంత్రాలు కానివ్వండి, ముఖ్యంగా మనకి ఈ చాతబడులు కానివ్వండి, ప్రయోగాలు కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీని కానివ్వండి తీసేయడానికి చాలా ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చాంటింగ్స్ ఏవైతే చెప్పామో కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. నెగిటివిటీకి సంబంధించిన కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. అవి నెగిటివ్ ఎనర్జీని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఆ క్రమంలో మనం ఎప్పుడైతే ఆ క్రిస్టల్స్ని వాటర్లో ప్లేస్ చేసి మనకి ఈ మహామంత్రాలు కానివ్వండి, కొన్ని స్విచ్ వర్డ్స్ కానివ్వండి, నెగిటివిటీకి సంబంధించినవి ఎప్పుడైతే మనం చాంటింగ్స్ చేస్తామో వాటర్ అనేది ఎనర్జైజ్ అవుతుంది. ఆ ఎనర్జైజ్ అయిన వాటర్ని మనం తీసుకోవడం వల్ల, మన ఇంటి పరిసరాల్లో అలా చల్లటం వల్ల కానివ్వండి, మన ఇంటి పరిసరాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేయడంతో పాటుగా మన లోపల కూడా ఏదైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ పరంగా, మెంటల్గా, ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు కూడా ఈ ప్రాసెస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. క్రిస్టల్స్ కావచ్చు, చాంటింగ్స్, స్విచ్ వర్డ్స్ కానివ్వండి, చాలా హెల్ప్ చేస్తాయి ఒక మనిషికి. ఈ విధంగా క్రిస్టల్స్ అనేవి మన లైఫ్లో మంచి మార్పులు అనేవి తీసుకొస్తాయి. ఆ రకంగా మనం నెగిటివ్ ఎనర్జీకి కానివ్వండి, లేదా చేతబడులు ప్రయోగాలు కానివ్వండి, జనరల్గా చేతబడే అవసరం లేదు. నేను ఈ విషయం చాలా వీడియోస్లో చెప్పాను. ఒక మనిషి మాట కానివ్వండి, చూపు కానివ్వండి, ఒక బండరాయిని కూడా పగలగొట్టేంత శక్తి ఉంటుంది, దిష్టి ఉంటుంది అని అంటారు కదా. సో ఒకే పర్సన్ గురించి, అతని గ్రోత్ గురించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, మంచి బట్టలు వేసుకున్నా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న వాళ్ళకి గ్రోత్ ఏదైనా సరే చూసి తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదే విషయాన్ని 10 మంది దగ్గర 10 సార్లు నెగిటివ్గా మాట్లాడినా ఆ ఎనర్జీ కూడా ఒక మనిషికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ రకంగా వచ్చే నరదిష్టిని కూడా మనం వాళ్ళకి తిప్పి కొట్టచ్చు అనమాట. అబ్బో, దీని చాలా పవర్ ఉందండి ఈ సబ్జెక్ట్ లో. ఓకే, అలాగే మీరు మన ఆరా గురించి కూడా చెప్పారు. దానికి సంబంధించి హీలింగ్స్ అన్నారు. అవును, ఇది నేను కొత్తగా చెప్పేదేం లేదు శిరీష గారు. యాక్చువల్గా మనకి యోగా కూడా, ఈ యోగా కంప్లీట్గా చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. మన బాడీలో ఎప్పుడూ కూడా ఇడా పింగళ నాడీలు యాక్టివ్గా ఉండి, మనకి లోపల ఏదైతే చక్రాస్ ఉన్నాయో, హిడెన్ చక్రాస్ ఉంటాయి. మనకి ఇండియాలో 7 చక్రాస్ అని చెప్తారు, బట్ నాకు తెలిసినంత వరకు నా సబ్జెక్ట్లో నేను నేర్చుకుంది మనకి మేజర్ 11 చక్రాస్ వరకు ఉంటాయి. ఆ చక్రాస్ అనేవి మన బాడీ, అంటే మన లోపల ఒక మనిషికి ప్రాపర్గా పనిచేసినట్లయితే పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, సంసార జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, నలుగురిని ఆకర్షించడంలో కావచ్చు, ప్రతి విషయంలోనే ఆ వ్యక్తి ముందుంటారు. కాబట్టి మనం మన బాడీని ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకోవడం కానివ్వండి, మంత్ర చాంటింగ్స్తో ఎనర్జైజ్ చేసుకోవడం కానివ్వండి, లేదా ఎప్పటికప్పుడు మన ఇంటి పరిసరాన్ని ఎలా అయితే మనం నీట్గా క్లీన్గా ఉంచుకుంటామో, మన బాడీలో ఉన్న అన్బ్లాక్స్ ఏవైతే బ్లాక్ అయిపోయి ఉంటాయి యాక్చువల్గా, సో ఆ బ్లాక్ అయిన చక్రాస్ని అన్బ్లాక్ చేసుకుని, బ్యాలెన్స్ చేసుకుని, యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక ప్రతి మనిషి జీవితంలో తను అనుకున్నది సాధించగలుగుతారు. సాధన శక్తి అనేది బాగా పెరుగుతుంది. అంటే ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు మరో ప్రపంచాన్ని చూడగలుగుతారు. ఇది జనరల్గా యోగా, మెడిటేషన్లో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, వాళ్ళ సాధన డైలీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ మంచి అనుభవం కలిగి ఉంటారు. జనరల్గా కూడా నేను కూడా మెడిటేషన్ రెగ్యులర్గా, అంటే రోజు అట్లీస్ట్ ఒక 20 to 40 minutes ఖచ్చితంగా చేస్తాను. సో మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, మనకి లోపల బ్లాక్ అయిపోయి ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రిలీజ్ అవ్వడానికి కొన్ని ప్రాణాయామాలు కావచ్చు, అంటే ప్రాణాయామం కానివ్వండి, మెడిటేషన్, యోగా పోస్టర్స్ కానివ్వండి, ప్రతి మనిషికి, మీరు నమ్మరు, మీరు అనుకోవచ్చు యోగాకి అసలు మనిషికి ఉన్న ప్రాబ్లమ్స్కి సంబంధం ఏంటి అని చెప్పేసి. చాలామంది తనకున్న ప్రాబ్లమ్ని లోపలే దాచేసుకొని వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది చెప్తే లోకువైపోతామని కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తే అది ఎలా మిస్లీడ్ అయ్యి జనాల్లోకి వెళ్తుందో, నన్ను ఎలా అర్థం చేసుకుంటారో అనే భయంతో కొంతమంది చెప్పరు. కొంతమందికి జనరల్గానే షేర్ చేసుకునే నేచర్ అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో వాళ్ళే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో
పీపుల్స్ కానివ్వండి, ప్లేసెస్ కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అదేంటని మీరు అడగచ్చు. మనకి నచ్చలేని వాళ్ళు కావచ్చు, లేదా మనకి నచ్చలేని వాళ్ళు కావచ్చు, మనం అంటే నచ్చలేని వాళ్ళు కావచ్చు, మన ఇంటికి వచ్చినప్పుడు, మనం వాళ్ళని కలిసినప్పుడు, లేదా కొన్ని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్ ఏదైనా మనకు అనుకూలంగా జరగలేనప్పుడు కానివ్వండి, అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కువ బాధపడుతూ ఉంటాం. కొంతమంది మనల్ని అవమానిస్తారు, డౌన్ చేసి మాట్లాడతారు, అది సిచ్యువేషన్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకొకసారి పలానా ప్లేస్కి వెళ్ళొచ్చాను, అక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నాకు కొంచెం ఏదో తేడాగా ఉంది, లేదా పలానా వాళ్ళు మా ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు అనేవి మాకు పెరిగాయి. ఇలా మనకేంటంటే పీపుల్, ప్లేసెస్, సిచ్యువేషన్స్ ఈ 3 ఒక మనిషి జీవితంలో చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. అందుకనే మనకున్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి లోపల మనకి మంచి జరిగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటికి అడ్డుగా నిలబడతాయి. ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఈ బాధపడడం, ఏడవడం, మెంటల్ డిప్రెషన్, స్ట్రెస్ కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం ఎప్పటికప్పుడు ప్రాణాయామంతో రిలీజ్ చేసుకోవాల్సిన అన్నెసెసరీ ఎనర్జీస్ కానివ్వండి, టాక్సిన్స్ కానివ్వండి, మన బాడీలో ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ చేసుకోకుండా మనతో పాటే ఉంచుకోవడం వల్ల ఈ ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అదే మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, మెడిటేషన్ ప్రాక్టీస్ వల్ల కానివ్వండి, కొన్ని యోగా పోస్చర్స్ వల్ల కానివ్వండి, మనకి అవసరం లేని ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని పోస్చర్స్ చేయడం వల్ల కానివ్వండి, మెడిటేషన్ సాధన వల్ల కానివ్వండి, ప్రాణాయామం ద్వారా కానివ్వండి, అవన్నీ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చాలా స్మూత్ మార్గాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. చక్రాస్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మన ఆరా ఏదైతే ఉందో అది కరెక్ట్ గా మనకి వర్క్ చేయట్లేదు అంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సంబంధించి మీరు దాన్ని క్లారిటీ చేయొచ్చా? పలానా క్రిస్టల్ వాడితే ఈ చక్ర మనకి వర్క్ అవుతుంది, లేదా మన హెల్త్ బాగుంటుంది అనేది ఈ సబ్జెక్ట్ లో ఉందా? యాక్చువల్గా ఫస్ట్ మన ఆరా లో ఏం డిఫెక్ట్స్ ఉన్నాయి, అసలు మన ఆరా అనేది ఎఫెక్ట్ అయ్యిందా లేదా అనేది మనం ఖచ్చితంగా ఆరా రీడింగ్ లో తెలుసుకోవచ్చు. ఒక మనిషి యొక్క ఆరాని రీడ్ చేసిన తర్వాత ఆయన ఆరాలో ఎన్ని లీక్స్ ఉన్నాయి, ఆ లీక్స్ ఏవైతే ఏర్పడ్డాయో ఆ లీక్స్ ద్వారా ఎన్ని చక్రాస్ అనేవి మనకి ఎఫెక్ట్ అయ్యాయి బాడీలో అనేది తెలుసుకోవచ్చు. ఆరా జనరల్ గా మనం ఫస్ట్ షీల్ చేసుకోవాలండి. అది ఏ రకంగా చేసుకోవచ్చు అని అనుకుంటే, ఒకటి మంత్ర సాధన ద్వారా చేసుకోవచ్చు. మంత్ర సాధన ద్వారా అంటే ఏదో చాలా మంది మంత్రశాస్త్రం అనుకుంటారు. కాదు, రెగ్యులర్ గా మనం ఏదైతే గురువుల నుంచి ఉపదేశం తీసుకుంటామో ఆ సాధనలు కానివ్వండి, కొన్ని ముద్రల ద్వారా కానివ్వండి, కొన్ని వర్డ్స్ ద్వారా కానివ్వండి, మన ఆరాని మనం షీల్ చేసుకోవచ్చు. కొన్ని క్రిస్టల్స్ ద్వారా కానివ్వండి. అలా మనం షీల్ చేసుకుంటే మన ఎఫెక్ట్స్ అనేది చాలా తగ్గుతాయి. అంటే తరచుగా జబ్బు పడ్డం, ఫినాన్షియల్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి, యాక్సిడెంట్స్ అవ్వడం కానివ్వండి, మనం మాట్లాడేది వేరే వాళ్ళకి రాంగ్ గా ప్రొజెక్ట్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా రాంగ్ గా జరుగుతూ ఉంటాయి. డ్రాస్టిక్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి లైఫ్ లో. సో అవన్నీ కూడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం మన ఆరాని షీల్ చేసుకోవాలి, లాక్ చేసుకోవాలి. సో అది మనం డిఫరెంట్ పద్ధతుల ద్వారా చేయొచ్చు. జనరల్గా బయట నుంచి వచ్చిన తర్వాత వెంటనే కాలు కడుక్కోవడం అనేది, లేదా స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకా మనకి పనులు ఏమీ లేవు, బయటికి వెళ్ళము అనుకునేటప్పుడు చక్కగా స్నానం చేయడం, సాంబ్రాణి ధూపం ప్రతిరోజు మన ఆరాని ఇలా క్లెన్స్ చేసుకోవడం, అగరబత్తి సాయంతో కానివ్వండి, లేదా ధూప్ స్టిక్ సాయంతో కానివ్వండి, లేదా సేజ్ అని దొరుకుతుంది. హీలింగ్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, హీలింగ్ ప్రాసెస్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సేజ్ అంటే ఏంటో. సో సేజ్తో కానివ్వండి, మనం స్నానం చేసిన తర్వాత మనం శుభ్రంగా క్లెన్స్ చేసుకోవాలి. మనకి స్మచ్ చేసుకుంటే కనుక చేసుకోవచ్చు. ఇంకా బయట నుంచి వచ్చే ముందు బాగా హెడేక్గా ఉంది, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, తేడాగా ఉంది ఏదో నాకు అనిపించినప్పుడు ఇంటికి రాగానే సాల్ట్ వాటర్ బాత్ చేయొచ్చు. కానీ తలకి చేయకూడదు. సాల్ట్ అనేది హెడ్కి తీసుకోవడం మంచిది కాదు, హెడ్ బాత్ లో యూస్ చేయడం. జస్ట్ మీకు హెడ్ బాత్ అయిపోయిన తర్వాత బాడీ బాత్ చేసేటప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మన బాడీలో కళ్ళుప్పు అయినా పర్వాలేదు, లేదు మన రాక్ సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు. అలా మీరు తీసుకున్నట్లయితే కనుక ఆ బాత్ తీసుకుని చక్కగా బయటకు వచ్చిన తర్వాత డ్రెస్ చేసుకుని మీరు అగరబత్తి సాయంతో కానివ్వండి, సాంబ్రాణి ధూపంతో కానివ్వండి, సేజ్తో కానివ్వండి, బాడీ మొత్తం స్మచ్ చేసుకోండి. స్మచ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఫస్ట్ మీ బాత్ వల్ల మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ ప్లేస్ యొక్క ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఓకే,
హెడేక్స్ లాంటివి కానివ్వండి, దిష్టి కానివ్వండి పోతుంది. స్మచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిగిలిన ఇంకా ఏదైనా దోషాలు ఉంటే అవి పోవడమే కాకుండా మీ బాడీని స్మచ్ చేయడం వల్ల బాగా ఎనర్జైజ్ చేస్తుంది. ఓకే. అంతేకాకుండా అది ఎప్పుడైతే మీరు స్మచ్ చేసిన తర్వాత కొన్ని పవర్ఫుల్ ముద్రాలు కానివ్వండి, హాకని ముద్ర అని, గణేష్ ముద్ర అని, లేకపోతే మనకి కొన్ని రకాలైనటువంటి ముద్రాలు ఉన్నాయి. ఆ ముద్రాలు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ లోపల ఉన్న ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసి ఆరాని లీక్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆర్ ఐ ఓన్లీ అలో పాజిటివ్ ఎనర్జీస్ ఇన్ మై ఆరా అండ్ చక్రాస్ ఇన్ మై లైఫ్ అనుకుని దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ నెగటివిటీ ఇన్ మై బాడీ అని చెప్పుకుంటూ 3 times అలా చెప్పి మన బాడీని లాక్ చేసుకోవచ్చు. ఆరా ఏదైతే ఉందో దాన్ని లాక్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఆరా అనేది లాక్ అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి మనకి పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. ఇది సరైన పద్ధతి. ఎవరికైనా ఇన్ కేస్ ఆరా అనేది లీక్ అయి ఉంది, చక్రాస్ కూడా బ్లాక్ అయి ఉన్నాయి అనుకున్నప్పుడు, ఎవరికైతే అష్ట చక్ర కానివ్వండి, అంటే భూమికి సంబంధించిన ఒక చక్ర అంటూ ఉంటుంది మనకి. ఓకే, అష్ట చక్ర కానివ్వండి, మన మూలాధార చక్ర కానివ్వండి బ్లాక్ అయినాయి అనుకోండి, లైఫ్ అంటే భయం వేస్తుంది. అంటే సర్వైవల్ భయాలు అనేవి చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. మనం చేసే వృత్తి వ్యాపారం ఇది ముందుకు వెళ్తుందా లేదా, నేను సర్వైవ్ అవ్వగలుగుతానా లేదా, నేను హ్యాపీగా ఉండగలుగుతానా లేదా అనే భయాలు ఉంటాయి. ఇంకా దానికన్నా కొంచెం ముందుకు వస్తే స్వాదిష్టాన చక్ర, మన రిప్రొడక్టివ్స్కి సంబంధించిన చక్ర. ఆడవాళ్ళకైతే పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, పిల్లలు పుట్టలేకపోవడం, పీరియడ్స్ కానివ్వండి, టైంకి రాకపోవడం కానివ్వండి, స్కిన్, హెయిర్, నెయిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి వస్తూ ఉంటాయి మన స్వాదిష్టాన చక్రాకి సంబంధించి. లేకపోతే మణిపూరక చక్ర వచ్చేసి మనకి సెంటర్ ఆఫ్ ద హార్ట్ అని చెప్తాం. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఆహారం బట్టే మన లైఫ్ స్టైల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎంత మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా, అంటే పొద్దున్న లేస్తున్నామా, వ్యాయామం చేస్తున్నామా, మంచి ఫుడ్ తీసుకుంటున్నామా, మంచి సర్కిల్తో మనం ఉంటున్నామా అనేది ఖచ్చితంగా మన ఈ మణిపూరక చక్రానికి సంబంధించిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఫుడ్ అయితే తీసుకుంటామో, ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేస్తామో మన లైఫ్ దాని మీద మిగతా లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం మంచి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అదే మనం కొంచెం అన్హైజీనిక్గా ఉండడం కానివ్వండి, ఎంతసేపు ఆల్కహాల్ కానివ్వండి, వేరే వేరే అవిగేషన్స్ ఉండడం వల్ల, వేరే అలవాట్లకు అలవాటు పడడం వల్ల అక్కడి నుంచి మన బాడీ, మన లైఫ్ అంతా నడుస్తూ ఉంటుంది మనం తీసుకునే ఆహారం బట్టే కాబట్టి. సో దానివల్ల ఏంటంటే ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం మనం పైకి వెళ్ళినట్లయితే కనుక అనాహత చక్ర, అంటే మన హార్ట్ చక్ర అన్నమాట. గివింగ్ అండ్ రిసీవింగ్, ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన చక్ర. గివింగ్ అండ్ రిసీవింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మన లైఫ్లో, మనం ఏం మాట్లాడినా తప్పుగా తీసుకుంటున్నారు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తన దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే ఫ్రెండ్స్ ఏం చెప్పినా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, కొలీగ్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, లేకపోతే రిలేటివ్స్లో కొంచెం నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఏం మాట్లాడినా ఈ మధ్యకాలంలో అది రాంగ్గా వెళ్తుంది అనుకునే వాళ్ళు హార్ట్ చక్రాకు సంబంధించిన ముద్రాస్ అవి దొరుకుతాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే దీని గురించి మనం వేరే వీడియోలో చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు అవి ఫాలో చేసుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే హార్ట్ ఇష్యూస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, చక్ర బ్లాక్ అయితే ఇలాంటి సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం పైకి వస్తే కనుక మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, అంటే మనకి ఇక్కడ మన విశుద్ధి చక్ర, మనం ఇక్కడ థ్రోట్ చక్ర ఏదైతే ఉందో అది విశుద్ధి చక్ర అంటాము. దీనివల్ల బాగుంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మనం ఏం మాట్లాడినా బంగారం అయిపోతుంది అనమాట. సో లేదు అనుకుంటే మనం ఏం మాట్లాడినా మన రామ అన్న ఇంకో వర్డ్ బూతుగానే తీసుకుంటారు. అలా విశుద్ధి చక్రాకి సంబంధించిన సమస్యలు కానివ్వండి, థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే కనుక మనకి బ్రో చక్ర అంటాం. యాక్చువల్గా ఇక్కడ 2 ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది. మనకి ఇంట్యూషన్ పవర్స్ అనేవి ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. మనకి డివైనిటీ కానివ్వండి, ఇంట్యూషన్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే ఒక మైగ్రేన్ ఇష్యూస్ కానివ్వండి, సైనస్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ చక్ర కనుక బ్లాక్ అయితే. అంటే అన్ని మర్చిపోవడం కానివ్వండి, మతి మరుపు, అంటే మనం సరిగ్గా ప్రతిదీ కూడా నెగిటివ్గా ఆలోచించడం కానివ్వండి, నెగిటివ్గా అర్థం చేసుకోవడం కానివ్వండి, పిల్లలకైతే చదివింది మర్చిపోవడం కానివ్వండి, మనం కూడా అంటే
తప్పుగా ఆలోచించడం, మన థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, మనం చేసే పనులు కూడా డిఫరెంట్గా ఉంటాయి, మనం చూసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. కంటి సమస్యలు కానివ్వండి, మైగ్రేన్ ఇష్యూస్ కానివ్వండి, అన్నీ కూడా మన ఈ ఆజ్ఞా చక్ర అంటాం యాక్చువల్గా. ఆజ్ఞా చక్ర ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికంగా మంచి స్థానాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు కూడా పొందలేకపోతారు. ఎందుకంటే ఈ చక్ర ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో వాళ్ళు అంటే రీచ్ అవ్వలేరు ఆ స్థాయిని కానివ్వండి, ఏది రీచ్ అవ్వలేరు. ఇంకా దీనికన్నా కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి సహస్రార చక్ర. ఓకే, మన హయ్యర్ చక్రాస్ అంటాము, సహస్రార చక్ర అనమాట. మన సహస్రార చక్ర బ్లాక్ అయినప్పుడు మనం ఏంటంటే ఎవరైనా ఒక సమాధి స్టేట్కి కానివ్వండి, ఒక డివైన్ కనెక్షన్ కావాలి యూనివర్స్తో, తను ఒక అట్రాక్టివ్ పర్సన్గా, స్పిరిచువల్ పర్సన్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి అది సాధ్యపడదు యాక్చువల్గా. అంతేకాకుండా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా హయ్యర్ చక్రాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనిషికి వస్తూ ఉంటాయి. ఒక మనిషి ఆరా లెవెల్ దెబ్బతిన్నప్పుడు, లీక్ అయినప్పుడు మిగతా చక్రాస్ మీద, తన లైఫ్ స్టైల్ మీద కావచ్చు, తన రిలేషన్షిప్ మీద, బిజినెస్ మీద, తన హెల్త్ మీద, తను తీసుకున్న డెసిషన్స్ మీద, ఇలా ఈ రకమైనటువంటి ఎఫెక్ట్స్ అనేవి పడుతూ ఉంటాయి. అయితే మీరు అనుకోవచ్చు, మరి తర్వాత బాగానే ఉంటుంది కదండి, కొద్ది రోజులు వాళ్ళు బాగుండొచ్చు, తర్వాత మళ్ళీ ఎలా అయిపోతారు మంచిగా వాళ్ళకి తెలియకుండానే అని మీరు అనుకోవచ్చు. ఒకటి, వాళ్ళ చేసే సాధన, మంత్ర సాధన వల్ల, చాంటింగ్స్ వల్ల కావచ్చు, గుళ్ళకి గోపురాలకి ఎక్కువ తిరుగుతుంటే అది కూడా మన చక్రాస్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఒకవేళ ఆ చక్రాస్కి సంబంధించిన కలర్స్ వాళ్ళు రిపీటెడ్గా వేసుకుంటున్నారు అనుకుంటే కనుక అది ఆటోమేటిక్గా అది జరుగుతుంది. లేదు, ఎవరైనా గోసేవ చేస్తున్నారు, లేకపోతే స్టేరీ యానిమల్స్ని ఎక్కువ వాళ్ళు ఆదరిస్తారు అన్నప్పుడు కానివ్వండి, ఆటోమేటిక్గా కూడా, ఎందుకంటే హ్యూమన్ కంటే కూడా యానిమల్ ఆరా అనేది చాలా పెద్దది. ఎప్పుడైతే అలాంటి పాజిటివ్ ఆరాలో మన మనిషి అనేది సేవ చేస్తూ ఉంటాడో ఆటోమేటిక్గా తన ఆరా లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, లేదు కొన్నిసార్లు తన మెంటల్గా స్టేబుల్గా ఉన్నారు, ఎక్కడికైనా టూర్స్కి ట్రిప్స్కి వెళ్తున్నారు అన్నప్పుడు, ఏదైనా పురాతనమైన ఆలయాలు లేదా ఒక శక్తివంతమైన ఆలయాలకి వెళ్ళినప్పుడు కూడా తన బాడీలో ఉన్న ఆరా లెవెల్స్ అన్ని మారటం కానివ్వండి, చక్రాస్ బ్యాలెన్స్డ్ అవటం కానివ్వండి, ఆ ప్లేస్ కున్న శక్తి బట్టి కూడా ఇవి ఎనర్జైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అవి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ కానివ్వండి, కొన్ని నరసింహస్వామి క్షేత్రాలు కావచ్చు, శివాలయాలు కావచ్చు, అమ్మవారి ఆలయాలు కావచ్చు, ఎప్పుడు నిరంతరం అక్కడ అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది, మంత్రాలు, శక్తివంతమైన పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా వెళ్ళినప్పుడు కూడా మీకు తెలుసు గుడికి వెళ్తే ఒక పాజిటివిటీ వస్తుంది అని చెప్పి. సో ఆ విగ్రహంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీతో పాటు వాటిని ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా కొన్ని రకాలైనటువంటి విలువైనటువంటి జెమ్ స్టోన్స్ ని కూడా అక్కడ వాళ్ళు పెట్టి ప్రతిష్టాపన చేస్తారు. అలాగే ఆలయ గోపురం ద్వారా కూడా మనకి చాలా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉంటాయి. కాబట్టి ఒక మనిషిని ఆరా లెవెల్ని టెంపుల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ చాలా చక్కగా మారుస్తుంది. సో అందుకే కొంతమందికి అంటే మనం గుడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయా అలాగే చెప్తారు వీళ్ళు అని అనుకుంటారు, కానీ చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ క్రిస్టల్ త్రూ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చా మన బాడీకి? సో క్రిస్టల్స్ అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయంటే, మన చక్రాలకి, పంచభూతాలకి, క్రిస్టల్స్కి, అలాగే ఒక కలర్ని, ఇలా ఏంటంటే ఒక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి క్రిస్టల్స్లో రకరకాలైనటువంటి క్రిస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అన్నాహత చక్ర, విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర, అలాగే మన సహస్రార చక్ర, ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఆయా రకాల కలర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కలర్స్, ఆ కలర్స్లో ఉన్న అంటే ఆ రంగులో ఉన్న క్రిస్టల్స్తో, అలాగే ఎలిమెంట్ పంచభూతాలు కూడా మన చక్రాస్ మీద అనుసంధానమై ఉంటాయి. మీకు ఇప్పుడు మూలాధార చక్ర తీసుకున్నట్లయితే కనుక మనకి భూమాతకి సంబంధించిన చక్ర అనమాట, అంటే అర్త్ ఎలిమెంట్కి సంబంధించిన చక్ర. అలాగే ప్రతి చక్రాకి, ప్రతి ఎలిమెంట్కి ఒక కనెక్షన్ ఉంది. ప్రతి రంగుకి, ప్రతి క్రిస్టల్కి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఒక రంగు, ఒక క్రిస్టల్, ఒక ఎలిమెంట్, ఒక మంత్ర, ఒక ముద్ర, ఒక సాధన, ఇలా 5 నుంచి 6 రకాల స్టెప్స్ అనేవి మనం ఒక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి రకరకాల సాధనలు అనేవి ఉన్నాయి. అలాగే మనకి ఫుడ్ కూడా,
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్వాదిష్టాన చక్రాకి సంబంధించి చూసుకుంటే కనుక మనకి వాటర్ ఎలిమెంట్ కాబట్టి మనం మూన్తో కూడా మూన్ ప్రేయర్స్ చేసుకోవచ్చు, చంద్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్లో కూడా మనకి మూన్కి సంబంధించిన కొన్ని ప్రేయర్స్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. వైట్ కలర్ యూస్ చేసుకోవచ్చు, అలాగే ఆరెంజ్ కలర్కి సంబంధించిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్స్ కానివ్వండి, పీచ్ కానివ్వండి, ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ ఫుడ్గా తీసుకోవడం వల్ల కానివ్వండి యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వరుణ ముద్ర అంటే వాటర్ ఎలిమెంట్కి సంబంధించి వరుణ ముద్ర కానివ్వండి, వమ్ బీజ్ మంత్ర చాంటింగ్ చేయడం కానివ్వండి, ఆరెంజ్ కలర్ కానీ వైట్ కలర్ డ్రెస్ చేసుకోవడం కానివ్వండి. మనం ఒక క్లయింట్కి తన ఆరా రీడింగ్ చేసిన తర్వాత ఏ చక్రాస్ అయితే బ్లాక్ అయ్యాయో ఆ చక్రాకి సంబంధించిన క్రిస్టల్స్ కానివ్వండి, కలర్ థెరపీ కానివ్వండి, ఫుడ్ థెరపీ కానివ్వండి, ముద్ర సాధన కానివ్వండి, లేకపోతే చాంటింగ్, ఆ పర్టికులర్ బీజ్ మంత్ర ఏదైతే ఉందో ఆ చాంటింగ్ కానివ్వండి, కొన్ని రోజులు మనం ఒక కోర్స్గా ఇచ్చి చేయమని చెప్తామన్నమాట. దానిలో ఏది మెడిసిన్ సజెస్టెడ్ కానీ అలా ఏం చేయము. వాళ్ళు మెడికల్గా ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అది తీసుకుంటూనే ఈ సాధన అనేది చేయొచ్చు. మీరు ఇస్తూ ఉంటారండి అలా? జనరల్గా మనం క్రిస్టల్ సజెషన్ కానివ్వండి, ముద్ర కానివ్వండి, మంత్ర చాంటింగ్ కానివ్వండి, కలర్ థెరపీ, ఫుడ్ థెరపీ కానివ్వండి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. అలాగే బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి మ్యామ్ ఇక్కడ. అవును, ఇది వెయిట్కి సంబంధించిన బ్రాస్లెట్స్. అంటే బ్రేస్లెట్స్ ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేస్లెట్ ఉంది అనుకుంటే కనుక ఇది మనకు వచ్చేసి రిలేషన్షిప్కి సంబంధించి అనమాట. సో ఒక రిలేషన్షిప్ మనకి హస్బెండ్తో కానివ్వండి, మనం ఎవరైతే లవ్ రిలేషన్షిప్తో ఉన్నామో ఆ పర్సన్తో కానివ్వండి, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇన్ కేస్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో, లేకపోతే ఒకప్పుడున్నంత లవ్ కానీ ఎఫెక్షన్ కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో లేదు, చాలా ఎఫెక్ట్ అవుతున్నాము, గొడవలు అవుతున్నాయి తరచుగా, మేబీ సపరేట్ అవుతామేమో, మేబీ డివోర్స్ వరకు వెళ్తామేమో అనుకునే వాళ్ళకి కొన్ని మనం స్విచ్ వర్డ్స్ అనేది సజెస్ట్ చేస్తాము. ఆ స్విచ్ వర్డ్స్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే దాంతో పాటుగా మనం ఈ క్రిస్టల్ని కూడా సజెస్ట్ చేస్తాం అనమాట. ఇది లాపిస్ అండ్ రోడోక్రోసైట్, మూన్ స్టోన్ అండ్ అమెజోనైట్, సోడాలైట్తో డిజైన్ చేసినటువంటి బ్రేస్లెట్ అనమాట. ఇది ప్యూర్లీ రిలేషన్షిప్ కోసం. ఏవైతే మన బాడీలో ఉన్న రిలేషన్షిప్కి సంబంధించిన చక్రాస్ ఉన్నాయో వాటికి సంబంధించి, అలాగే లవ్ రిలేషన్షిప్కి సంబంధించి, హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించిన క్రిస్టల్స్ ఏవైతే యూస్ చేయాలో వాటిని కాంబినేషన్గా చేసి క్రియేట్ చేసినటువంటి బ్రేస్లెట్ అనమాట. అలాగే ఇప్పుడు ఇది యునకైట్ ఉంది, దీన్ని యునకైట్ అంటాం అనమాట. హెల్త్కి సంబంధించండి, అన్నెసెసరీగా తరచుగా జబ్బు పడుతున్నాము, క్రానిక్ పెయిన్స్, డిసీజెస్ ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళకి ఈ బ్రేస్లెట్ బాగా యూజ్ అవుతుంది. అలాగే మన దగ్గర నెగిటివిటీకి సంబంధించి కూడా ఉన్నాయి. ఇది టైగర్ అండ్ బ్లాక్ అబ్స్టేడియంతో చేసినటువంటి బ్రేస్లెట్ అనమాట. అలాగే దీనిలో స్మోకీ క్వార్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. స్మోకీ క్వార్ట్స్ ఏంటంటే మన బాడీలో కావచ్చు, మన పరిసరాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వేటి వల్ల అయితే మనం ఎక్కువ హెడేక్ కానివ్వండి, జబ్బు పడడం కానివ్వండి, ఏదో నాకు అవుతుంది, ఏంటో తెలియట్లేదు, చాలా వీక్ అయిపోయాము అన్ని రకాలుగా, ఫినాన్షియల్గా, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, చాలా వీక్ అయ్యాము అనుకునే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. లేకపోతే ఎవరైనా చాతబడులు చేశారు, నాకు ఎవరైనా చేయించారా, ప్రయోగాలు చేయించారా అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక అస్త్రంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే మనకు చేశారో అని భావిస్తున్నామో, ఎవరైతే మన గురించి ఎక్కువ నెగిటివ్గా మాట్లాడి మన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళ నెగిటివిటీని వాళ్ళకి తిరిగి పంపించేస్తుంది అనమాట. స్మోకీ క్వార్ట్స్ మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు, దీని క్వాలిటీస్ ఏంటి, ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది. అలాగే టైగరే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని, అంటే కొన్ని రకాల సిచ్యువేషన్స్ వల్ల మనం చాలా వీక్ అయిపోతాం. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, డౌన్ చేసి మాట్లాడినప్పుడు, మనం తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనం ఏంటంటే కొన్నిసార్లు అక్కడ మాట్లాడలేకపోవచ్చు, తర్వాత నేను మాట్లాడి ఉండాల్సిందేమో, నేను డిఫెండ్ చేసుకోవాల్సిందేమో అనుకొని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో అలాంటి కరేజ్ని, కాన్ఫిడెన్స్ని, ప్రొటెక్షన్ని, అలాగే మీలో ఉన్న ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని ఇది బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇకపోతే బ్లాక్ టర్మలిన్ అనమాట. బ్లాక్ టర్మలిన్ ఏంటంటే ఇది ఎవరైతే మనల్ని ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో, సిచ్యువేషన్స్ కావచ్చు, పీపుల్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, ఏదైనా సరే వాటి నుంచి
శాశ్వతంగా ఒక ప్రొటెక్షన్ అనేది, ఒక షీల్డ్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. సో అంత పవర్ఫుల్ బ్రేస్లెట్ అనమాట. ఎవరు మనకి ప్రయోగాలు చేసినా సరే వాటిని చాలా శక్తివంతంగా ఎదుర్కొని వాళ్ళకి తిరిగి పంపిస్తుంది. ఒక కవచంలాగా పనిచేస్తుంది అనమాట. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు ఈ టైగర్ ఐ గురించి ఏదైతే చెప్పానో, కొంతమంది పండితులు, పేరు కలిగిన పండితులు, కొంతమంది ఏమో వారాహిమాల అని చెప్పి, కొంతమంది ఏమో సూర్య కవచం, లేకపోతేనేమో సూర్యుడికి సంబంధించిన మాల అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి ఇది టైగర్ ఐ క్రిస్టల్. దీనికి వారాహి మాతకి లేకపోతే సూర్యుడికి ఎలాంటి సంబంధం లేదు. ఒకటి వాళ్ళు వేరే విధంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే టైగర్ ఐ 2 కాంబినేషన్స్ తో ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు మనకి పులి చర్మం ఏదైతే కాంబినేషన్ లో ఉంటుందో ఆ కాంబినేషన్ లో ఉంటుంది. ఎల్లో ఎల్లో రిప్రజెంట్స్ టు సన్. ఓకే, అలాగే మనకి ఎల్లో మనకి మన మణిపూరక చక్రకి సంబంధించి కూడా ఇది లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంది. కాబట్టి సన్ కూడా పొలిటికల్గా ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే కొంచెం పిరికిగా ఉంటారో వాళ్ళల్లో ఉన్న ఆ క్వాలిటీ తీసి లీడర్షిప్ క్వాలిటీస్ని బిల్డ్ చేస్తుందో దానికి సంబంధించి సన్ ఎనర్జీస్ బాగా ఉపయోగపడతాయి. సేమ్ క్వాలిటీస్ ఈ టైగర్ ఐ కలిగి ఉంది కాబట్టి అలా అనుసంధానం చేసి చెప్పచ్చేమో కానీ ప్యూర్లీ ఇది సూర్య కవచం లేదా వారాహి మాత అలా చెప్పకూడదు. అదే చెప్పి అమ్ముతున్నారు. కొనేటోళ్ళు కూడా మరి ఎలా కొనుక్కుంటున్నారో నాకు తెలియదు. ప్యూర్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే రైట్. ఇంకా ఉన్నాయి వాటి గురించి? ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా మన దగ్గర. 2-3 చెప్పండి. ఇంకో 2-3. సో ఇప్పుడు ఇది తీసుకుంటే కనుక దీనిలో ఇది మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ అనమాట. దీనిలో ఏంటంటే మనం మెలకైట్ ఇంక్లూడ్ చేసాం, సన్ స్టోన్, సిట్రిన్తో చేసాము. ఇది ఆల్మోస్ట్ మనం ఒక 3 కాంబినేషన్స్ అనేవి దీనిలో యూస్ చేసాము. సన్ స్టోన్ వచ్చేసి మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఒక టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షన్ ఫీలింగ్ని మనకి పక్కన పెట్టి మనకి జాయ్, అంటే వర్క్ని ఎంజాయ్ చేయాలి ఎప్పుడూ కూడా. సో ఆ జాయ్ ఏదైతే ఉందో మన వర్క్ స్పేస్లో ఆ టెన్షన్ అనేది తీసేసి మనం హ్యాపీగా మన పని మనం చేసుకునేటట్టుగా ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనం ఎవరైతే వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా 10 మందిని ఆకర్షించే విధంగా మనం మాట్లాడగలగాలి. సో అలాంటి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా ఇది మనలో డెవలప్ చేస్తుంది. అలాగే సన్కి సంబంధించిన స్టోన్ కాబట్టి సన్ ఎంత బ్రైట్గా అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో అవసరమో, అంటే ఒక వ్యక్తి వృత్తి వ్యాపార పరంగా తనకి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అనుకుంటే కనుక సన్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో అంత సపోర్ట్ మనకి మన బిజినెస్లో కావచ్చు, మనకి జాబ్కి సంబంధించి ప్రమోషన్ రావాలి, లేదా ఇంకొక మంచి జాబ్ మంచి శాలరీతో రావాలి. అలాంటి పొజిషన్కి మనకి సన్ స్టోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మెలకైట్ అనమాట. మెలకైట్ మోస్ట్ ఆఫ్ ద టైం బయట దొరికేది ఫేకే ఉంటుంది. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు యాక్చువల్గా. ఒక సింథటిక్ స్టోన్స్కి జస్ట్ ఇప్పుడు మనం చూడండి డై చేస్తాం కదా, శారీస్కి ఎట్లా అయితే డై చేస్తారో ఫేక్ ఒక స్టోన్కి కూడా కొన్ని డైస్ చేస్తారనమాట. పక్కన మనం వీవర్స్కి ఆ ఫోటో కూడా చూపిద్దాము. సో అలా డై చేస్తారు, బట్ ఇది ఒరిజినల్ స్టోన్ అనమాట. ఒరిజినల్ని ఎలా గుర్తించవచ్చు అంటే అనుకో, మనకి అలలు ఎలా అయితే ఉంటాయి సముద్రపు అలలు, అలానే ఈ స్టోన్ అనేది అదే మాదిరి ఉంటుంది యాక్చువల్గా. మీకు ఫేక్ అయితే కనుక ఎలా ఉంటుంది అనుకుంటే కనుక జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి కదా. సో జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఎలా ఉంటాయి అదే మాదిరిగా ఫేక్ అనేది తయారు చేస్తారు. చిన్న గుర్తు మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక సిట్రిన్ మెలకైట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్పులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా లో పొజిషన్లో ఉన్నారు, అప్పటి వరకు నడుస్తున్న బిజినెస్ ఎందుకో డీలా పడింది, అప్పులు పెరిగాయి అని అనుకుందాం. ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో మెలకైట్ మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా పాజిటివ్గా తీసుకొస్తుంది అనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసి మీ లైఫ్కి ఎంత గ్రోత్ అయితే అవసరం అవుతుందో దానికి మించిన గ్రోత్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది మెలకైట్. అంతేకాకుండా మెలకైట్ హార్ట్కి మంచిది, రిలేషన్షిప్స్కి కూడా చాలా మంచిది, గ్రీన్ కలర్ కాబట్టి. ఓకే, ఇకపోతే సిట్రిన్ అనమాట.
సిట్రిన్ కూడా అంతే, సన్కి సంబంధించిన స్టోన్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనక పుష్యరాగం ప్లేస్లో చాలామంది సిట్రిన్ రింగులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో సిట్రిన్ ఏం చేస్తుందంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంతేకాకుండా మనకి బిజినెస్లో ఏవైతే నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఎనర్జీస్, నరఘోష, నరదిష్టి ఇవన్నీ తగులుతూ ఉంటాయి కదా, సో అలాంటి ఎనర్జీస్ మన గ్రోత్కి డిస్టర్బ్ కాకుండా ఓన్లీ మనకి హ్యాపీనెస్ని మాత్రమే, గ్రోత్ని మాత్రమే, అలాగే అబాండెన్స్, ప్రాస్పరిటీని, మనకు కావాల్సినంత డబ్బుని, ధనాకర్షణ పెంచడానికి సిట్రిన్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలాంటి కాంబినేషన్తో మనం ఈ బ్రేస్లెట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో రాణించాలి, అన్లిమిటెడ్ ఫ్లో మనీ ఉండాలి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే దీన్ని ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా క్రిస్టల్ పర్చేస్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒకసారి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇదైతే మెలకైట్ వాటర్ సేఫ్ క్రిస్టల్ కాదు. అంటే మనం వాటర్లో ఎక్కువ తడపటం కానివ్వండి, స్వెట్ పడితే అలాగే ఉంచడం కానివ్వండి చేయకూడదు. మినిమం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో ఇది చూడ్డానికి అచ్చం గోల్డ్ లానే కనిపిస్తుంది. దీన్ని గోల్డెన్ పైరేట్ అంటాం. గోల్డెన్ పైరేట్ అంటాం దీన్ని. ఫులిష్ గోల్డ్ అని కూడా అంటారు యాక్చువల్గా. సో యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రిస్టల్. అంటే ఇది మనీ మ్యాగ్నెట్ అని కాదు, నాకు ఈ కలర్ కానివ్వండి, షైన్ కానివ్వండి భలే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఒకటి చేసి చూపిస్తాను మీకు. జనరల్గా గోల్డెన్ పైరేట్ అనేది వాటర్ సేఫ్ క్రిస్టల్ కాదండి. వాటర్లో పెట్టిన తర్వాత రస్ట్ పట్టడం కానివ్వండి, వెంటనే ఇరిగిపోవడం కానివ్వండి అవుతుంది. అంతేకాకుండా చాలా సెన్సిటివ్ స్టోన్. దీన్ని బ్రేస్లెట్గా కానీ మాలగా కానీ చేసుకోవడానికి ఉండదు. ఏదైతే బయట మార్కెట్లో గోల్డెన్ పైరేట్ మాల, మనీ మ్యాగ్నెట్ మాల అని చెప్పి అమ్ముతున్నారో అదంతా కూడా ఫేక్. ఎలా అంటారో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను కూడా ఈ ఫీల్డ్కి రాకముందు ఒకళ్ళు చెప్తే కొనుక్కున్న మాలనే. బట్ చూడొచ్చు, ఇది చూడడానికి ఒరిజినల్ లానే అనిపిస్తుంది కానీ ఒరిజినల్ కాదు. హెమటైట్ అనే క్రిస్టల్ చాలా సాలిడ్ రాక్ అన్నమాట. అది హెమటైట్ అనే సాలిడ్ రాక్ క్రిస్టల్ ఏదైతే ఉందో దానికి ఈ కలర్ తో డై చేస్తారండి. అంటే ఈ కలర్ ని అది సిల్వర్ కలర్ లో ఉంటుంది. హెమటైట్ అనేది హెమటైట్ సిల్వర్ కలర్ లో ఉంటుంది. అది కూడా వాటర్ సేఫ్ క్రిస్టల్ కాదు. మీరు వాటర్ లో పెడితే కొద్ది రోజులు నల్లగా మారిపోతుంది యాక్చువల్గా. సో ఆ హెమటైట్ క్రిస్టల్ ఏం చేస్తారంటే హీట్ చేసి దానికి ఈ డై అనేది వేస్తారు. ఇది ప్యూర్లీ డై. మీరు చూసుకోవచ్చు, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు బయట మార్కెట్లో ఎవరైనా గోల్డెన్ పైరేట్ మాల లేదా బ్రేస్లెట్ అని ఇస్తుంటే అది 100% ఫేక్. హెమటైట్, గోల్డెన్ పైరేట్ చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. అది కొంచెం సిల్వర్ కలర్ లో ఉంటుంది, ఇది గోల్డిష్ కలర్ లో ఉంటుంది. సో హెమటైట్ ని ఈ రకంగా డై చేస్తారు. ఇది ఒరిజినల్ కాదు, ఇది హెమటైట్ కి ఆ కలర్ తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒరిజినల్ గోల్డెన్ పైరేట్ కదా అండి, ఇది ఇలా అనగానే విరిగిపోతుంది యాక్చువల్గా. చాలా సెన్సిటివ్ స్టోన్. మీరు కింద పడగానే ఇది విరిగిపోతుంది కూడా. మీరు అసలు ఏ రకంగా దీన్ని పాలిష్ చేసి వాళ్ళు ఈ రకంగా చేసుకొస్తారని మీరు అనుకుంటున్నారు? సో అది అబద్ధం అనమాట. జనరల్ గా అంటే నా బలం సరిపోవట్లేదు, ఎవరైనా విరగొట్టచ్చు, ఈజీగా బ్రేక్ అయిపోతుంది అనమాట ఇది. సో దీన్ని ఒక షేప్ కి తీసుకురావడం కానివ్వండి, లేకపోతే దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మార్కెట్ లో వస్తుంది దానికి ఇలా వస్తుంది. అంటే హెమటైట్ ని చేసి ఇలా ఇస్తారేమో కానీ మీకు ఒరిజినల్ కావాలంటే చూడండి, ఒరిజినల్ స్టోన్ ఎలా ఉంది, మీకు డై చేసింది ఎలా ఉంది, ఇదే బయట అమ్ముతూ ఉంటారు. కానీ అసలు మాలలు తయారవ్వవు. మరి మీరు అడగచ్చు, మాలలు కానీ బ్రేస్లెట్ కానీ దొరికే ఛాన్స్ లేదా అండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే? గోల్డెన్ పైరేట్ వేసుకోవాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన సూత్రం ఏంటంటే, ఇది వాటర్ సేఫ్ క్రిస్టల్ కాదు, రస్ట్ పట్టేస్తుంది. ఇంకొకటి ఏంటంటే విరిగిపోతుంది కదా, కొన్ని రోజులకి పౌడర్ కింద వచ్చేస్తుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఒరిజినల్ దొరికినా మీరు స్నానం చేసే ముందు లేదా బాగా ఎక్కువ స్వెట్ పట్టింది అన్నప్పుడు కాటన్ తో మీరు శుభ్రం చేసుకోవడం చేయాలి, లేకపోతే దాని లైఫ్ అనేది తగ్గిపోద్ది. మరి ఇంతకు ముందు అనుకున్నాం కదా, మరి ఒరిజినల్ దొరకదా అని అంటే గనక ఇదిగోండి, ఒరిజినల్ లో ఏవైతే ఈ క్యూబికల్ ఫామ్ ఉంది కదా, ఒకసారి కెమెరాలో జూమ్ చేయండి. అవునండి, ఒరిజినల్ గోల్డెన్ పైరైట్ లో మనకి ఇది క్యూబికల్ ఫామ్ లో ఫామ్ అవుతుంది అన్నమాట క్రిస్టల్ యాక్చువల్ గా. సో దీన్ని ఇలా బ్రేక్ చేస్తారు.
ఓకే. దీని రకంగా ఇక్కడ మీరు చూడండి క్యూబ్స్ ఉన్నాయి కదా, అవునండి, అవును. క్యూబ్స్ ని మనం ఈ రకంగా బ్రేక్ చేసుకోవచ్చు. అవును. మీరు కూడా టచ్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే. సో ఈ క్యూబికల్ ఫామ్ లో ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా బ్రేక్ చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి ఒరిజినల్ కి డై చేసిన దానికి ఎంత డిఫరెన్స్ తేడా కనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో మనం డై చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఇలా క్యూబికల్ ఫామ్ తో ఫామ్ అయిన ఒరిజినల్ క్రిస్టల్ ఏవైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న క్యూబ్స్ వస్తాయి మనకి. డిఫరెంట్ అన్ని ఒకటే షేప్ లో రావు, ఇలా డిఫరెంట్ షేప్స్ లో అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్ని ఒకటే సైజ్ లో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేప్ వేరేనా కొన్ని సేమ్ సైజెస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకొని సిల్వర్తో కానీ గోల్డ్తో కానీ ఒక చిన్నది పెండెంట్లా వేసుకోవచ్చు, లేదంటే మనం బ్రేస్లెట్ మాలలు కూడా చేయించుకోవచ్చు. బట్ 100% మీరు ఏదైతే బయట ఇవి పర్చేస్ చేస్తున్నారో ఇది హెమటైట్ని డై చేసి అమ్ముతున్నారు. దయచేసి మోసపోకండి, ఎందుకంటే ఈ క్రిస్టల్స్ అండి ఇవి ఉన్నాయి కదా, ఇవి కదా. ఓకే, దెన్ ఇప్పటివరకు మనం గోల్డెన్ పైరైట్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సిట్రిన్ గురించి మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా ఎమెథిస్ట్ అండి. ఎమెథిస్ట్ అంటే మనకి సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ సమస్యలు ఉన్న వాళ్ళకి, హయ్యర్ చక్ర ఇంట్యూషన్ లెవెల్ కానివ్వండి, స్పిరిచువల్గా ఎదగాలి, ఇంట్యూషన్ లెవెల్ బాగుండాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మనకు కూడా క్లయింట్ బేస్ బాగుండడానికి, పీస్ఫుల్గా ఉండడానికి మనకి ఎమెథిస్ట్ బాగా యూజ్ అవుతుంది యాక్చువల్గా. సో ఇది ప్యూర్లీ ఎమెథిస్ట్, మీరు చూసుకోవచ్చు. ఇది ప్యూర్లీ ఎమెథిస్ట్. ఓకే, ఎమెథిస్ట్ ఇది క్లస్టర్ యాక్చువల్గా. ఎమెథిస్ట్ క్లస్టర్ని 300 to 400 సెల్సియస్ డిగ్రీస్లో హీట్ చేస్తే ఎమెథిస్ట్ కలర్ ఇలా మారిపోతుంది. ఓకే. సో ఇవి సాలిడ్ రాక్, సాలిడ్ క్రిస్టల్స్, మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఎమెథిస్ట్ క్రిస్టల్స్ని 300 సెల్సియస్ డిగ్రీస్ నుంచి 400 సెల్సియస్ డిగ్రీస్లో హీట్ చేస్తే, అంటే బేక్ చేస్తే దాని కలరు లైట్ మ్యాంగో ఎల్లోలో కానీ హనీ కలర్లో కానీ మారిపోతుంది. సో దీన్నే ఇండియాలో సిట్రిన్ అని చెప్తారు. మీకు ఇందాక నేను సిట్రిన్ బ్రేస్లెట్ గురించి చెప్పాను కదా. సిట్రిన్ యాక్చువల్గా మనీ రిలేటెడ్ క్రిస్టల్. ఎలాగో మనీ రిలేటెడ్ క్రిస్టల్ కదా అని చెప్పేసి ఎమెథిస్ట్ని హీట్ చేసిన ఈ కలర్లోకి వస్తుంది కదా, వీటినే బయట అంటే అవి కొంచెం ఇలా లైట్ షేడ్స్లోకి వస్తాయండి. దీన్నే సిట్రిన్ అని చెప్పి బయట అమ్ముతూ ఉంటారు. మనకి 90% బయట దొరికేది సిట్రిన్ బ్రేస్లెట్ మీకు ఈజీగా 200 రూపాయలకి, 300 రూపాయలకి, 500 రూపాయలకి దొరికేవి ఒరిజినల్ కాదు. ఎమెథిస్ట్ని హీట్ చేసి సిట్రిన్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తించాలి. ఒరిజినల్ సిట్రిన్ ఒకసారి చూపిస్తాను నేను. ఒరిజినల్ సిట్రిన్ మనకి ఇలాగా ఉంటుంది, ఇలాగ కూడా ఉంటుంది. కానీ మన ఫేక్ కూడా మనం పక్కన చూపిద్దాం వాళ్ళకి. ఇది కూడా ఒరిజినలే. ఇది ఇండియన్ క్వాలిటీ. ఓకే. ఇది సౌత్ ఆఫ్రికా. ఓకే. ఆఫ్రికన్ మైన్స్లో యాక్చువల్గా కొంచెం కలర్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అలా ఈ రకంగా మోసం చేస్తారనమాట. అంతేకాకుండా మీకు క్రిస్టల్లో 4 టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్లో అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే గ్లాస్ మేడ్. జనరల్గా ఇప్పుడు మనకి బీడ్స్, జ్యువెలరీ ఉంటుంది కదా అండి, 80% మనకు వచ్చేసి గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానివ్వండి, ఈ రెండు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే రెజైన్ ఆర్ట్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసో లేదో, మనకి చాలా మంది కీ చైన్స్లో బియ్యం గింజ పెట్టి కానివ్వండి, బటర్ఫ్లైస్ పెట్టి కానివ్వండి చేస్తూ ఉంటారు. అది లిక్విడ్ ఫామ్. అది లిక్విడ్ ఫామ్లో ఏమవుతుందంటే మనకి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత గ్లాస్ లానే ఉంటుంది అది కూడా. అలా కూడా అంటే ఇది ఒరిజినల్లే కానీ చెప్తున్నా, సేమ్ ఒరిజినల్ లాగానే రెజైన్ ఆర్ట్తో క్రిస్టల్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక కొన్ని గుళకరాలకి సింథటిక్ కలర్స్ అనేది మిక్స్ చేసి బేక్ చేయడం వల్ల ఒరిజినల్ క్రిస్టల్స్ ఎలా ఉన్నాయో అలాగే అనిపిస్తాయి. అంటే జనరల్గా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించగలుగుతారు, మిగతా వాళ్ళు అంత గుర్తుపట్టలేరు. సో అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే చైనాలో మనకి చాలా ఇమిటేషన్ క్రిస్టల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇమిటేషన్ జ్యువెలరీ లాగా ఇమిటేషన్ క్రిస్టల్స్ అనేవి చేస్తూ ఉంటారు. అవి ఇంపోర్ట్ చేసి బీడ్స్లో